అందరికీ నమస్కారం. హలో హాయ్ గైస్. హలో. మీ ఆర్ అత్తమ్మ షాపింగ్ కి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాను. నీ మూడ్ స్వింగ్స్ నేను ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఓకే మళ్ళీ సో రోజుకి ఒక్కసారైనా కాంప్లిమెంట్ ఇవ్వాలనిపించదా? గర్ల్స్ కి ఉమెన్ కి అందరికి ఉన్న పెద్ద ప్రాబ్లం నీ ఇష్టం. హలో ఎవ్రీవన్. హలో హాయ్ గైస్. హాయ్ గైస్, వెల్కమ్ or welcome back. Welcome back to our channel Lekha's Hustle. Okay. Okay. మిడిల్. ఓకే, సో ఈ వీడియో, ఈ వ్లాగ్ మొత్తం this whole vlog కిరణ్ మనతో ఉండబోతున్నాడు ఈ వీడియోలో. అండ్ ఇప్పుడు ఇంత ఎనర్జెటిక్ ఉన్నాడు కదా, కిరణ్ ని కొన్ని నేను వియర్డ్ క్వశ్చన్స్ అడగబోతున్నాను. అంటే మరీ గలీజ్ క్వశ్చన్స్ ఏం కాదు, బట్ యా లెట్స్ సీ హౌ విల్ హీ ఆన్సర్. కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేస్తున్నా. క్వశ్చన్స్ అయితే ఐప్యాడ్ లో రెడీగా ఉన్నాయి, విసిరిద్దామా? తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియో చేయడానికి 1 వీక్ నుండి కిరణ్ అడిగి కిరణ్ అపాయింట్మెంట్ తీసుకొని మొత్తానికి ఈరోజు ఫైనల్గా వచ్చాడనమాట మన ముందు. అయన్నొద్దు పాయింట్కి రా. ఆర్ యూ రెడీ కిరణ్? yes ఎలాంటి క్వశ్చన్స్ అడగాలి? డిసైడ్ అయినా కదా. ఈ రోజు క్వశ్చన్స్ కి బాగా ఆన్సర్ చేస్తే కిరణ్ కి నైట్ డిన్నర్ ఉంది, లేకపోతే బయట హ్యాపీగా. నో ఫాస్టింగ్. ఎంతకి తెగించారా? కిరణ్ టెన్షన్ పడట్లే ఏ క్వశ్చన్స్ అడుగుతాను. I have answer for all questions. యూ హ్యావ్ ఆన్సర్ ఫర్ ఆల్ కదా. లాస్ట్ కి అడుగుదాం అనుకున్నా. No నువ్వు ఫిక్స్ అయిన ఆర్డర్ లోనే అడుగు. మరి ఎందుకురా నీకు? సో లాస్ట్ ఫస్ట్ అడగాల? నో నువ్వు ఫిక్స్ అయిన ఆర్డర్ లోనే అడుగు. అయితే ఓకే. సో డైలీ నేను చేసిన వంట తింటావు కదా, కొన్నిసార్లు నువ్వు కూడా హెల్ప్ చేస్తావు. తిన్నప్పుడు కాంప్లిమెంట్ ఇవ్వడానికి ఏంటి? మంచిగా ఉంటే ఇస్తా కాంప్లిమెంట్. బాగాలేకపోతే తింటావా? తింటా. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హట్ చేయకండి. రోజు అదే జరుగుతుంది కదా. అంత లేదు కిరణ్. 100% టేస్ట్ లో 2% అటు ఇటు అయినా కూడా సరిగ్గా తినే క్యాండిడేట్ అస్సలు కాదు. ఏ వైఫ్స్ కి కాంప్లిమెంట్స్ ఇస్తే ఏంటి? మంచిగా ఇస్తే కాంప్లిమెంట్స్ ఇవ్వాలంటే మంచిగా చేయాలి. మంచిగా చేస్తే కాంప్లిమెంట్స్ ఇస్తా. అంటే తప్పు నాదే అంటావు ఇప్పుడు? పెద్ద సమస్య వచ్చి పడిందే. అండ్ నాకు ఎందుకో డౌట్ వస్తుంది. ఈ ట్యాబ్ లో నేను ఎప్పటి నుండో క్వశ్చన్స్ రాసి పెట్టుకుంటున్నా. నేను చూడలేదు. నాకు యాక్సెస్ ఉంది ఈ ట్యాబ్ కి, ఐప్యాడ్ కి, బట్ నేనైతే చూడలేదు, నిజంగా చూడలేదు. ఓకే సరే, లేటెస్ట్ ట్రస్ట్ కి. ఓకే, చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు ఇందులో ఏ క్వశ్చన్ అడగాల? ఫస్ట్ కొంచెం హాట్ గా అడుగుదాం ఏదా అని. ఓకే ఆలోచిస్తున్నా. ఓకే, జస్ట్ ఇన్ కేస్ మన మ్యారేజ్ టూచ్ అని అనుకుంటే వుడ్ యూ స్టిల్ చూస్ మీ? మళ్ళీ అడుగు. అర్థమైంది. మళ్ళీ అడుగు. ఏదైనా ఒక విషయం సగం వింటానికి చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? జస్ట్ ఇన్ కేస్ మన మ్యారేజ్, ఇప్పుడు యూఆర్ అన్మ్యారీడ్ అనుకో, ఓకే ఓకే, వుడ్ యూ స్టిల్ చూస్ టు మ్యారీ మీ? ఓకే yes I would still choose to marry. ఓకే, ఈ వీడియో తర్వాత అనివార్యమైన పరిస్థితుల నుండి తప్పించుకోవడానికి కిరణ్ కరెక్ట్ గా ఆన్సర్ చేశాడు. నేను జెన్యూన్ ఆన్సర్ ఇస్తున్నాను. అయితే నేను మంచిదాన్ని గైస్. ఏంటి బాబన్న ఇంకోసారి అన్న? అయితే నేను మంచిదాన్ని గైస్. థర్డ్ క్వశ్చన్. yes నేమ్ ఎ వుమెన్. ఓకే, నేమ్ ఎ విమెన్. అదే క్వశ్చన్. అదే క్వశ్చన్. కిరణ్ తొండి చేస్తున్నాడు వీడియో ఆఫ్ చేసి. ఓకే, నేమ్ ఎ వుమెన్. నేమ్ ఎ విమెన్. స్నేహ. నేమ్ అనదర్ వుమెన్. భువన. అంటే నీ వైఫ్ పేరు నీకు ఫస్ట్ గుర్తు రాలేదా? నిన్ను పేరు పెట్టి పిలవద్దని. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? పిలవచ్చు కదా. పిలవచ్చు, నువ్వు పిలవచ్చు, నేను పిలవరాదా? ఐ డోంట్ నో. చాలా పగడ్బందీగా ప్లాన్ చేశాను మైక్. నెక్స్ట్ క్వశ్చన్. కిరణ్, నాకు అందం ఎక్కువ తెలివి ఎక్కువ? అందం, తెలివి ఎక్కువ. అంటే నాకు అందం, నేను అందంగా లేనా? నీకు రెండే ఎక్కువ, తెలివి అందం. యాక్చువల్లీ ఆల్రెడీ టేక్ 2 తెలుసుకొని మళ్ళీ ఆన్సర్ చేస్తున్నా. తెలివి ఎక్కువ అందం ఎక్కువ? తెలివి.
అంటే నేను అందంగా లేనంటున్నావు ఇప్పుడు? తెలివి ఎక్కువ అంటున్నా, అంటే నేను ఇప్పుడు అందంగా లేనంటున్నావు, అందం ఎక్కువ. అంటే నేను తెలివి తక్కువ దాన్నా? ఎస్. వాట్ ఈస్ దిస్? నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే దీనికి కరెక్ట్ గా ఒక హస్బెండ్ ఏమని ఆన్సర్ ఇవ్వాలి మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎస్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేను సడన్ గా ఇప్పటిదిప్పుడు ప్యాక్ చేసుకొని ఇంటికి వెళ్తే, ఓకే నాకు తెలుసు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు, ఓకే నా ఆబ్సెన్స్ లో నువ్వు నాకు తెలియకుండా చేసే పని ఏంటి? అన్నీ నీకు చెప్పకుండా చెప్పులేసుకుంటా, నీకు చెప్పకుండా తింటా. ఓవర్ యాక్షన్ చేయకు. అంటే నా దగ్గర దాచిపెట్టే విషయం ఏంటి నా ఆబ్సెన్స్ లో చేసి? ఏం లేవు, సీరియస్లీ ఏం లేవు. మై హస్బెండ్ ఈస్ వెరీ గుడ్ గైస్ అన్నీ చెప్తాడు, మాకు అలాంటివి ఏం లేవు. ఓకే నమ్మకం. ఎవరేది పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. మై హస్బెండ్ ఈస్ వెరీ గుడ్ గైస్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. అయ్యో క్వశ్చన్ ఏంటి మర్చిపోయా. ఓకే నేను క్వశ్చన్ మర్చిపోయానా? ఓకే, వాట్ ఈస్ ద మోస్ట్ ఎంబారసింగ్ థింగ్ యూ హ్యావ్ డన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ? వీడియో, దిస్ వీడియో. ఇస్ దిస్ ఎంబారసింగ్? ఎస్, నాకేం అడిగిన దానికి సమాధానం చెప్తే తెలివితేటలు అంటారు, చెప్పకపోతే పొగరంటారు. మరి నన్ను ఏం చేయమంటారు? హస్బెండ్స్ అందరికి యూనివర్సల్ గా మ్యారేజ్ తర్వాత ఒక చేంజ్ ఉంటది, దట్ ఈస్ పొట్ట. నాకు లేదు, నాకు పెళ్లి ముందే ఎక్కువ ఉంది. అంత సీన్ లేదు, కుండంత ఉంటది. లేదు లేదు, ఓకే నమ్మకండి నమ్మకండి. స్వీట్స్ అలా. లేదు. ఓకే సో పొట్ట వచ్చినా కూడా వైఫ్స్ చెప్పిన డైట్ ఎందుకు ఫాలో అవ్వరు? మేమేం పని చేస్తాం, సాఫ్ట్వేర్, ఆ మాత్రం గుప్పటి పొట్టుండదా? డూ యూ గైస్ అగ్రీ? రేపు మీకు రాదా? మీకు కూడా వస్తుంది. రాదని గ్యారెంటీ ఇవ్వగలరా? వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు? ఓకే నెక్స్ట్ క్వశ్చన్. మన రిలేషన్ లో ఓకే ఇఫ్ యూ కుడ్ చేంజ్ వన్ థింగ్ వాట్ కుడ్ ఇట్ బి? అంటే ఏం లేదు. యూ వాంట్ టు చేంజ్ మీ? నేను అన్నానా? అనకనే అంటున్నావు కదా. ఓకే వాట్ వుడ్ యూ వాంట్ టు చేంజ్? నన్నే అంటున్నాను. నేను అసలు ఒప్పుకోని క్వశ్చన్ ని, సారీ ఆన్సర్ ని. నాకు అర్థం కాలేదు సార్. ఇది వియర్డ్ క్వశ్చన్ కాదు కానీ ఐ వాంట్ టు నో ఆన్సర్ ఫర్ దిస్ జనరల్ క్వశ్చన్. మన ఇద్దరిలో ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు చేస్తారు ఆర్ ఎవరు పిసినారి? ఖర్చు చేస్తారు, ఎవరు పిసినారి? ఎవరు ఖర్చు చేస్తారు, ఎవరు పిసినారి? ఖర్చు చేస్తారు, తీసినారు ఎవరు లేరు, ఇద్దరు ఖర్చు పెడతారు. బట్ ఇద్దరులో ఎక్కువ ఖర్చు పెడతారు. అట్లీస్ట్ 51-49 ఆ వేరియేషన్ అన్ని ఉంటది. 51 కాదు గైస్, ఖచ్చితంగా ఖచ్చితంగా 50.0001 నాదై ఉండొచ్చు. లేదు లేదు. సరే అట్లీస్ట్ ఆ స్లైట్ వేరియేషన్ అయినా ఉంటుంది. కిరణ్ ఆఖరికి చిన్న పిల్లల బొమ్మలు కూడా కొనుక్కుంటాడు. ఆ బొమ్మలు ఎంత ఉంటాయి? 500-400 ఉంటాయి. నువ్వు కొనేవి 5000-4000 మినిమం ఉంటాయి. నేను 10 కొనుక్కుంటా, నేను ఒకటి కొనుక్కుంటాను. నువ్వెన్నేం చెప్పు. అంతే కదా గైస్. కాదు గర్ల్స్ 50% షాపింగ్ చేయడం ఓకే, గర్ల్స్ కి ఈక్వల్ గా షాపింగ్ చేస్తున్నారంటే బాయ్స్ ఎక్కువ ఖర్చు చేస్తున్నట్టేగా. నమ్మకండి, ఖర్చు చేయకుండా 50% షాపింగ్ 50% ఏంటి? 49%. నువ్వు 51 ఒప్పుకోవాలని నేను 49 అయినా. యాక్చువల్గా 75-25. 51 అంటే సరే స్లైట్ వేరియేషన్ కదా ఒప్పుకుంటది అనుకున్నా, బట్ ఇట్స్ యాక్చువల్లీ 75. సరే 70-30. ఓకే ఓకే అర్థమైంది. నేనైతే ఇది ఒప్పుకోను, కిరణ్ ఎక్కువ ఖర్చు చేస్తాడు. నేను చూసాను అది. అయ్యో నేను క్వశ్చన్ చూసి అడిగేలోపు మర్చిపోతున్నా. ఓకే నేను ఏ పని చేస్తే నా ఏ పని వల్ల నీకు చిరాకు వస్తుంది? ఐఎమ్ సో స్వీట్ కదా కిరణ్, నా వల్ల నీకు ఎప్పుడు చిరాకు రాలేదు. అట్లా ఏం లేదు కదా. రాలేదు అలా చెప్తారా? వస్తుంటది, వస్తుంది గైస్. వన్స్ ఇన్ ఇయర్ అంతే. వన్స్ ఇన్ డే వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? నో, చిరాకేం రాదు. ఇది భయమా భక్త నిజమా? భయం. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. ఓకే నెక్స్ట్ క్వశ్చన్. నా మూడ్ స్వింగ్స్ నీకు ప్రాబ్లమాటిక్ అనిపిస్తాయా ఆర్ షాపింగ్ హ్యాబిట్స్? ఇవి రెండిట్లో
ఏది ఎక్కువ అనాయ్ చేస్తాయి నిన్ను? మూడ్ స్వింగ్స్. షాపింగ్కి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉంటాను, నీ మూడ్ స్వింగ్స్ నేను ప్రిపేర్ అయ్యి ఉంటాను. ఎప్పుడు ఎట్లా స్వింగ్ అవుతుందో తెలియదు. అది షాపింగ్కి ఎట్లా ప్రిపేర్ అయ్యి ఉంటాను ఆబ్వియస్లీ, రైట్? యూ హ్యావ్ నో చాయిస్ కాబట్టి. యా, ఇప్పుడే నొప్పుకోండి ఇందాక క్వశ్చన్కి. షాపింగ్ ఎక్స్పెండిచర్ చూసినావా? గైస్, నేను షాపింగ్ చేయాలంటే కిరణ్ దగ్గర పర్మిషన్ తీసుకుంటాను. నువ్వు యూట్యూబ్ ఫ్యామిలీస్ కి అబద్ధం చెప్పరని ప్రామిస్ చేసిన వాళ్ళకి. సో నేను షాప్ అంతే సరే అటు ఇటు చేసి నేను షాప్ ఎక్కువ చేస్తాను ఫిక్స్ అవుతున్నాడు. మీరు మమ్మల్ని జనరల్ గా Fix రెగ్యులర్ గా అవుతున్నాడా? ఫాలో మీరు కూడా అవుతే మీకు fix అయిపోండి. తెలుస్తుంది ఎవరు ఎక్కువ మీరు- షాప్ చేస్తారు. అది ఫాలో అవుతారు. అవుతున్నారు అంటే ఇవాళ కొత్త వీడియో చూసే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇది గైస్ నా చైన్ రీసెంట్గా కొన్నాను, ఇంకొకటి ఆర్డర్ ఇచ్చాను, నా ఐప్యాడ్ వచ్చింది. అవన్నీ బర్త్డే గిఫ్ట్స్, అవన్నీ ఎవరు ఖర్చు చేశారు? ఓకే, నాకు బర్త్డేకి కిరణ్ 2 చైన్స్ కొనిచ్చాడు, ఒక ఐప్యాడ్ కొనిచ్చాడు. అది నాకు గిఫ్ట్. ఖర్చు ఎవరు చేశారు? ఖర్చు ఎవరికి చేశారనేది పాయింట్ ఎవరు ఇక్కడ. చేశారు? ఖర్చు ఎవరికి చేశారనేది షాపింగ్ point. చేసింది కిరణ్ కదా, అది కిరణ్ లెక్కలోకి వస్తుంది. అంటే నువ్వు ఎక్కువ షాప్ చేసావు. వాళ్ళకి తెలుసులే. ఏయ్ ఓకే, ఒకసారి మార్నింగ్ బ్లాగ్ చేస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు. నేను మార్నింగ్ పర్సన్ కాదు, నువ్వు మార్నింగ్ పర్సన్. బిఫోర్ మ్యారేజ్ ఐ వాజ్ మార్నింగ్ పర్సన్, ఆఫ్టర్ మ్యారేజ్ నో పర్సన్. నైట్ నో నైట్. అది నా తప్ప ఎలా అవుతుందండి? ఈయన 9 వరకు పడుకొని మళ్ళీ నన్నంటే ఎలా? ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఎలా? నెక్స్ట్, యూనివర్సలీ గర్ల్స్ కి ఉమెన్ కి అందరికి ఉన్న పెద్ద ప్రాబ్లం నీ ఇష్టం. నీ ఇష్టం అని అంటారు, అది ఎస్ ఆర్ నో అర్థం కాదు. నో, ఆబ్వియస్లీ నో. అంటే ఓకే నీ డిన్నర్ ఇష్టం అనే వాళ్ళు అప్పుడు యాక్సెప్ట్ చేస్తారు కదా థింగ్స్. నీ ఇష్టం అన్నారంటే ఇట్స్ నో. ఓకే, అంటే ఈ రోజు నైట్ కిరణ్ డిన్నర్ ఏం saying you. ఓకే, అంటే ఈ రోజు నైట్ కిరణ్ ని నేను డిన్నర్ కి ఏం చేయాలి అంటే నీ ఇష్టం అన్నాడు. నో నో, నీ ఇష్టం అంటే నో అన్నట్టు, బయట తిందామని అన్నట్టు. మీ ఇష్టం అని మెన్ ఎందుకు వాడతారు మాకు తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ డిన్నర్ కి ఏం కుక్ చేయాలని అడిగామనుకోండి, నీ ఇష్టం. బయటికి ఎప్పుడు వెళ్దాం, నీ ఇష్టం. ఏం వెజిటేబుల్స్ తీసుకొద్దాం, నీ ఇష్టం. మళ్ళీ అన్ని మా ఇష్టం ఉన్నట్టు వండితే మొన్ననేగా తిన్నాం, ఈ రోజు ఎందుకు ఇది? ఎందుకో ఇప్పుడు క్లిప్ ప్లే చేస్తున్నా చూడండి. లంచ్ కి రైస్ పెట్టాలా చపాతీలు చేయాలా? చపాతి నాకు చేతుల్లో వస్తాయి, నేను చపాతీలు చెయ్య, నేను రైసే పెడతా. మీ ఆర్ అత్తమ్మ? యు ఆర్ అత్తమ్మ. యు మమ్మీ. సో కిరణ్ కి నేను చెప్పాను అనమాట, వియర్డ్ మరీ ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏం అడగట్లంటే ఒకటి అడుగు అన్నాడు. దానికి ఎంత నీట్ గా ఆన్సర్ ఇస్తున్నాడు. మేమిద్దరం 2 కాళ్ళు గాయస్, అది నేను కూడా ఒప్పుకుంటాను. నన్ను ఎంత బాగా చూసుకుంటారో అత్తమ్మని అంత బాగా చూసుకుంటాడు, అత్తమ్మని ఎంత బాగా చూసుకుంటాడు నన్ను కూడా అంతే బాగా చూసుకుంటాడు. సో అటు ఇటు అంటే మళ్ళీ వాట్ ఇచ్చిపుచ్చుకునే దానిలో తేడాలు వస్తాయి, అందుకే ఐ యాక్సెప్ట్. వంట గురించి అయ్యింది. ఇప్పుడు గర్ల్స్ మేము ఇంత అందంగా ఉంటాం కదా, ఓకే. మంచిగా రెడీ అవుతాము, డైలీ ఆఫీస్కి అయినా బయటకైనా. సో రోజుకి ఒక్కసారైనా కాంప్లిమెంట్ ఇవ్వాలనిపించదా? రోజుకి ఒకసారి పక్కకు పెట్టేసి 1 వీక్ ఒకసారి అట్లీస్ట్ ఇస్తా కదా. ఏమని? ఈ డ్రెస్ బాగుందని. డ్రెస్ బాగుంటే మనకు కాంప్లిమెంట్ ఇచ్చినట్ట? ఆ డ్రెస్ ఎందుకు బాగుంది? నీ మీద ఉన్నందుకే. అమ్మా, ఇది నేను తట్టుకోలేను గైస్. అమ్మో, ఇస్తా కానీ సో అంటే నా వల్ల డ్రెస్ కి అందం వచ్చిందంట. ఎస్. ఓకే, ఇలా కొన్ని మనమే కలిపి మన పాజిటివిటీ యాడ్ చేసుకోవాలి. ఒక్క మాటతో లేచి 2 జేబులు చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. కిరణ్ ఎప్పుడెప్పుడు క్వశ్చన్స్ అయిపోతాయా, ఎప్పుడెప్పుడు వెళ్ళి ఫోన్ పట్టుకొని కామెడీ రీల్స్ లేదు. చూసుకోవాలని వెయిట్ చేస్తున్నాడు. నేను కూడా మళ్ళీ హాలిడే రాదా, మళ్ళీ ఫ్రీ టైం దొరకదా, నేను అడగలేను. నేను కూడా అడుగుతా. నెక్స్ట్ నువ్వు నన్ను క్వశ్చన్స్ పార్ట్ అడుగుతావా? 2. ఎస్ నన్ను ఎస్ నువ్వు ఎస్ గర్ల్స్ ఆర్ మోర్ ఓపెన్. ఎస్. వీఆర్ ఓపెన్ బుక్. మనల్ని క్వశ్చన్స్ అడిగే అవసరం లేదు. అడిగినాక తెలుస్తుంది. అంతే ఇచ్చే అంటావా? ఆన్సర్స్ పెట్టుంటే. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ రౌండ్. సో ఏంటంటే, ఇఫ్ యూ వర్ అలౌడ్ టు లీవ్ మీ టు ఎ సెలబ్రిటీ, ఓకే, ఓకే. మెన్ సెలబ్రిటీ, హూ వుడ్ ఇట్ బి? ఎలగిచ్చా
హిస్ థింకింగ్. నేనే ఒక సినిమా తీద్దాం అనుకుంటున్నా. ఓకే, అంటే నువ్వు సెలబ్రిటీ అయిపోయి ఎస్, మళ్ళీ నిన్ను నాకే ఇస్తా. ఐ హ్యావ్ నో చాయిస్ గైస్, ఐ వాంట్ నో చాయిస్. యా, ఇలా మన క్వశ్చన్స్ రౌండ్ మొత్తం సమాప్తి చేసుకుంటున్నాను. యాక్చువల్లీ మరీ వియర్డ్ పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ అడగదలుచుకోలేదు. సో నేను లిస్ట్ చేసుకున్న క్వశ్చన్స్లో కొన్ని క్వశ్చన్స్ అయితే కిరణ్ అడిగాను. ఐ హోప్ దిస్ ఇస్ ఫన్. మీరు ఎంజాయ్ చేస్తారా? మేమైతే ఎంజాయ్ చేసాం. మీరు ఎంజాయ్ చేసారా లేదా? చేసా, వాళ్ళని అడుగు చేశారని. మీరు ఎంజాయ్ చేస్తారా? చేశానని చెప్పి కమెంట్స్లో చెప్పండి. ఓకే, నా ఆన్సర్ మీకు ఏదైనా ఫేక్ అనిపిస్తే అది కింద మెన్షన్ చేయండి. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. స్టే ట్యూన్ ఫర్ అవర్ నెక్స్ట్ వీడియోస్. ఏదో ట్రై చేసాము మేమిద్దరం, ఫస్ట్ టైం బిగినర్స్ కదా. సో ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఇలాంటి ఇంకేమైనా కొన్ని ట్రై చెయ్యాలి మేము అని మీకు అనిపిస్తే డూ లెట్ us know in the comment section. We will definitely try. అండ్ ఇంతకీ ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే నచ్చింది. కిరణ్ అన్నాడు కదా, నచ్చే ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చి ఉంటే లైక్ చేయడం మీరు మర్చిపోతున్నారు. ఓకే, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లేక. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈట్, స్లీప్, స్టే హెల్దీ అండ్ హ్యాపీ. బాయ్ బాయ్. బాయ్.